అందరికీ నమస్కారం అండి. ఓం గం గణపతే నమః. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. అంతకు దగ్గ బొంత అంటూ ఉంటారు, ఎప్పుడైనా విన్నారా అండి? భార్యాభర్తలు ఓ జంట ఉంటే అందులో ఒకరు మెతకగా ఉంటారు, ఒకరు కొంత చురుకుగా ఉంటారు. అలా అయితేనే ఆ జంట కలకాలం ఉంటుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఒక భార్యాభర్త ఉన్నారు, ఇద్దరు అడ్జస్ట్ కాలేని మనస్తత్వం ఉంటే నేనంటే నేను అని పోటీ పడుతూ గొడవలకు దిగుతారు. దాంతో ఆ జంట నిలవదు. అందుకనే భగవంతుడు ముందే డిజైన్ చేస్తాడండి. ఒకరు అడ్జస్ట్ అయ్యే మనస్తత్వం, ఒకరు అడ్జస్ట్ కాని మనస్తత్వం. అలా దొరికితేనే ఆ జంట కలకాలం ఉంటుంది. ఏదైనా కాపురం అంటే సర్దుకపోవడమే మంచిదండి. అయితే ఓ ఊర్లో ఓ అమాయకపు మెతక స్వభావం కలిగిన అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఆ అబ్బాయి మెతక స్వభావం వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడో ఓ కథ రూపంలో చెప్పుకుందాం ఫ్రెండ్స్. కథలోనికి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్తగా ఎవరైనా ఛానల్ ను చూస్తున్నట్టయితే మీకు గనక వీడియోలు నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఇక కథలోనికి వెళితే, ఓ ఊళ్ళో 20 సంవత్సరాల ఒక అబ్బాయి కిట్టయ్య అతని పేరు. అతనికి అమ్మా నాన్న లేరు. అమ్మమ్మనే అతని పూర్తి బాధ్యత తీసుకుంది. చిన్న వయసు నుండి అమ్మమ్మ పెంపకంలోనే పెరిగాడు. అమ్మమ్మ చాలా గారాబంగా పెంచింది. ఆ అబ్బాయి చాలా మెతక స్వభావం కలిగిన వాడు. కిట్టయ్య తన వయసులోని పిల్లలు తనని ఏమైనా అన్నా కాని ఎదురు తిరిగేవాడు కాదు. ఊళ్ళో పిల్లలు కొంత చురుగ్గా ఉంటారు. ఏరా అంటే ఏరా అని గొడవకు దిగేలా కూడా ఉంటారు. కానీ కిట్టయ్య అలా కాదు. ఎవరేమన్నా వదిలేసి ఇంటికొచ్చేవాడు. ఇదంతా చూస్తున్న కిట్టయ్య అమ్మమ్మ, నా బిడ్డ ఎలా బతుకుతాడో, నేను ఎన్ని రోజులు ఉంటానో, ఆ తర్వాత వాడి పరిస్థితి ఏంది, ఎవరేమన్నా ఎవ్వరి జోలికి పోడు, వాంతో వాడి ఏజీ పిల్లలంతా ఆట ఆడుతున్నారు, ఎలా నా బిడ్డ బతికేది అని అనుకుంటూ ఉండేది. ఓ రోజు కిట్టయ్య అమ్మమ్మ కిట్టయ్యతోని, బిడ్డ నేను ఇవ్వాలుంటా రేపు పోతా, ఎన్ని రోజులు బ్రతుకుతానో నాకే తెలియదు బిడ్డ, నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది, నేను నీ కోసం 10,000 అటుకు మీద కుండలు దాచిపెట్టానయ్యా, నేనున్నంతసేపు నిన్ను చూస్తాను, నేను లేనప్పుడు ఆ డబ్బులు తీసుకొని నువ్వు ఈ ఊళ్ళో మాత్రం ఉండకు బిడ్డ, పక్కూరికి వెళ్ళి అక్కడ పాల వ్యాపారం పెట్టుకో, ఈ ఊళ్ళో ఉంటే ఈ ఊరు జనాలు నీ తోటి పిల్లలు నిన్ను ఆడిస్తూ ఉంటారు, నువ్వేమో ఎవ్వరి జోలికి వెళ్ళవు, అమాయకంగా ఉన్నావు, చాలా మెతకగా ఉన్నావు నాయనా, ఎవరైనా నిన్ను గట్టిగా ఏమన్నంటే ఎదురు తిరిగి మాట్లాడడం నేర్చుకో తండ్రి అని చెప్తుంది. ఇలా కొన్నాళ్లు గడుస్తుంది. కొన్నాళ్లకి కిట్టయ్య అమ్మమ్మ రాత్రి సమయంలో నిద్రలోనే ప్రాణాలు విడుస్తుంది. దానితో కిట్టయ్య అనాథ అయిపోతాడు. కిట్టయ్య అమ్మమ్మ చనిపోయాక కొంతకాలానికి కిట్టయ్యకు అమ్మమ్మ చెప్పిన మాటలు గుర్తొస్తుంది. అటుకు మీద 10,000 రూపాయలు పాల వ్యాపారము. దాంతో కిట్టయ్య అటుకెక్కి చూస్తాడు. అటుకు పైన ఒక కుండ ఉంటుంది. కుండ తెరిచి చూస్తే అందులో 10,000 రూపాయలు ఉంటాయి. అప్పుడు కిట్టయ్యకు, నేను పట్నం వెళ్ళి అక్కడ పాల వ్యాపారం చేసుకోవాలని అమ్మమ్మ కోరిక కదా, నేను పట్నం వెళ్తాను, కానీ ఈ డబ్బులు ఈ అటుకు మీద ఉంటే ఎవరైనా దొంగలు పడితే నేను ఇంట్లో లేనప్పుడు ఈ డబ్బులు మన ఊరి జమీందారు గారి వద్ద పెడతాను, పట్నం వెళ్ళి అక్కడ ఒక ఇల్లు చూసుకోగానే జమీందారు గారి వద్ద డబ్బులు తీసుకొని వెళ్ళి 2 గేదెలు కొనుక్కొని పాల వ్యాపారం పెట్టుకుంటాను అని అనుకుంటాడు. దాంతో మరుసటి రోజు కిట్టయ్య జమీందారు వద్దకి వెళ్తాడు. ఈలోగా జమీందారు గారి వాళ్ళ ఇంట్లో జమీందారు గారి వాళ్ళ అత్త వస్తుంది. జమీందారు గారి భార్య అంటుంది, ఏమండి మా అమ్మ రాక రాక వచ్చింది, మా అమ్మ నాకు ఎంతో సాయంగా ఉండేదండి, మా అమ్మకు ఒక చీర కొని తేవండి, చీర పెడతాను అంటుంది. జమీందారు గారు అంటాడు, వంటగదిలో పాలు మాడిపోతున్నాయే, వెళ్ళి ఫస్ట్ ఆ పాలు కట్టేసే స్టవ్, నా దగ్గర ఇప్పుడు ఏమీ లేవు, ఎక్కడి నుండి తెమ్మంటావు అని కొంత జమీందారు గారు కోపమవుతాడు. ఇక జమీందారు గారి భార్యకి చాలా కోపం వస్తుంది. వంటగదిలోకి వెళ్ళి 2-3 పాత కుండలుంటే గట్టిగా గోడ గిరాటేస్తుంది. ఇంతలో కిట్టయ్య జమీందారు గారి వద్ద వచ్చి నించుంటాడు. ఆ శబ్దాలన్నీ కిట్టయ్య వింటాడు. ఏంటి అయ్యా, ఎక్కడి నుండి వస్తున్నాయి ఈ శబ్దాలు, ఏమైనా భూకంపం వస్తుందా అయ్యా అంటాడు.
అవునయ్యా, ఈరోజు భూకంపం వస్తున్నట్టుంది, ఈ మధ్యలో మన ఊళ్ళో భూకంపాలు వస్తున్నాయి అంటాడు జమీందారు గారు. అవునా, భూకంపం వచ్చిందా ఈరోజు అనుకుంటాడు కిట్టయ్య. ఇక జమీందారు గారు, కిట్టయ్య ఎలా ఉన్నావు? మీ అమ్మమ్మ పోయిన దగ్గర నుంచి నువ్వు అనాథయ్యావు. అలా ఏమీ అనుకోకు. మీ అమ్మమ్మ ఉన్నప్పుడు నాకు ఊకే చెప్తూ ఉండేది, మా కిట్టయ్యను నువ్వు కూడా చూసుకో అని. మీ అమ్మమ్మ చాలా మంచిదయ్యా అంటాడు. అప్పుడు కిట్టయ్య, అయ్యా, మా అవ్వ నన్ను పట్నానికి వెళ్ళి పాల వ్యాపారం చేసుకోమందయ్యా. దానికోసము మా అవ్వ నాకు 10,000 రూపాయలు ఇచ్చింది. ఆ డబ్బులు ఇప్పుడు మీ వద్ద పెడతానయ్యా. నేను పట్నం వెళ్ళి 2 గదులు చూసుకొని అక్కడ 2 గేదెలను కొనుక్కుంటాను. నేను పట్నం వెళ్ళి ఇల్లు చూసుకొని వచ్చేలోపు ఈ డబ్బులు మీ దగ్గర పెట్టుకోండి అయ్యా. నేను ఇంట్లో పెట్టిపోతే ఎవరైనా దొంగలు పడతారయ్యా అంటాడు. దాందేముందిరా, నీ తండ్రి లాంటి వాడిని నా దగ్గర పెట్టురా, నువ్వు వచ్చాక నేను ఇస్తాను అంటాడు జమీందారు. కిట్టయ్య జమీందారుకు డబ్బులు ఇచ్చి, నేను పట్నానికి వెళ్ళొస్తానయ్యా, ఉంటానయ్యా అని చెప్పి వెళ్ళిపోతాడు. సరేనా, తొందరగా ఇల్లు చూసుకొని రారా, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తానంటాడు జమీందారు. కిట్టయ్య పట్నం వెళ్ళిపోతాడు. 4-5 రోజులు అంతా గాలిస్తాడు ఇంటి కోసం. ఎక్కడ ఇల్లు దొరకదు. పట్నంలో ఉన్న స్నేహితుల దగ్గర 4-5 రోజులు గడుపుతాడు. ఇక ఆ తర్వాత ఏం చేయాలో కిట్టయ్యకు అర్థం కాదు. ఇక ఒక రోజంతా ఊరు చివర ఉన్న ఆ ఇండ్లన్నీ చూస్తూ ఉంటాడు. ఊరు చివర ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంటి పక్క కొత్త ఖాళీ జాగా కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఇక్కడ ఏమైనా అద్దెకు దొరుకుతుందా అని అడుగుతారు. ఆ ఇంట్లో నుంచి ఒక పెద్ద మనిషి వచ్చి, ఉన్నాయి 2 గదులు అంటాడు. అయ్యా, ఈ ఖాళీ జాగా కూడా పక్కది మీదేనానండి అయ్యా అంటాడు. అవునయ్యా అంటాడు. అయ్యా, నాకు ఈ 2 గదులతోని పక్క జాగా కూడా కావాలి, ఎందుకంటే నేను పాల వ్యాపారం పెట్టుకోవాలయ్యా అంటాడు. దాన్నేముందయ్యా, తీసుకో. మా ఇల్లు ఊరికి చివరన ఉంది. ఎవ్వరి మనుషుల సంచారం ఉండదు. నువ్వు పాల వ్యాపారం పెడితే జర ఏమైనా మనుషులు వచ్చే ఛాన్స్ ఉంటుంది, జర సందడిగా ఉంటుంది. సరే అంటాడు. అంతలో ఆ ఇంటిలో నుంచి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి పేరు రాధమ్మ. తను 18 సంవత్సరాలు ఉంటుంది. సరే, ఇల్లు ఇస్తాము, కానీ అద్దె మాత్రం టైంకు కట్టాలి. అద్దె 100 రూపాయలు. మరి మీకు ఓకే అయితేనే చెప్పండి అంటుంది. సరేనమ్మా, నేను 100 రూపాయలు కడతాను అని కిట్టయ్య చెప్తాడు. నేను వచ్చే వరకు ఈ ఇల్లు ఎవ్వరికి ఇయ్యకండి అని కిట్టయ్య ఊరికి బయలుదేరుతాడు. ఆ రోజు రాత్రి వేళ అవుతుంది. కిట్టయ్య ఇంట్లో నిద్రపోతాడు. తెల్లారి జమీందారు గారి వద్దకు వచ్చి, అయ్యా, నేను ఇల్లు చూసుకున్నాను. నేను మొన్న మీకు 10,000 రూపాయలు ఇచ్చాను కదా, ఆ డబ్బులు ఇవ్వండి అయ్యా. నేను వెళ్ళి 2 గేదెలు కొనుక్కొని పాల వ్యాపారం పెట్టుకుంటానయ్యా, నాకు ఇల్లు దొరికింది అంటాడు కిట్టయ్య జమీందారుతో. దానితో జమీందారు, ఏంట్రా, నువ్వెప్పుడు ఇచ్చావురా నాకు డబ్బులు అంటూ ఉంటాడు. దాంతో కిట్టయ్య ఆశ్చర్యపోతాడు. ఏంటయ్యా, ఆ రోజు భూకంపం వచ్చింది. భూకంపం వచ్చిన రోజు నేను మీకు డబ్బులు ఇచ్చాను కదా అంటాడు కిట్టయ్య. నువ్వెప్పుడు ఇచ్చావురా అని జమీందారు గట్టిగా అరుస్తాడు. కిట్టయ్యకు పెద్దగా అరవడం రాదు కదా. ఆ జమీందారు గారి మాటలు ఊళ్ళోని వాళ్ళందరికీ వినిపించాయి. దానితో చుట్టుపక్కల వాళ్ళంతా అక్కడికి చేరుతారు. అప్పుడు జమీందారు గారు అంటారు, మన ఊళ్ళో భూకంపం వచ్చిందారా? భూకంపం వచ్చిన రోజు వీడు నాకు డబ్బులు ఇచ్చాడంటున్నాడు. ఎప్పుడు భూకంపం వచ్చింది? వీడు డబ్బులు నాకు ఎక్కడిచ్చాడు? వీడు డబ్బులు ఏమంటున్నాడు అని జమీందారు గట్టిగా అరుస్తారు. దాంతో ఆ ఊరి ప్రజలు, మన ఊళ్ళో భూకంపం ఎప్పుడు వచ్చింది? ఈ కిట్టయ్యకు అమ్మమ్మ చనిపోయాక ఏదో మతిపోయినట్టుంది అంటారు. దాంతో కిట్టయ్యకు అర్థమవుతుంది జమీందారు మోసం చేశాడని. ఈ కిట్టయ్య చాలా బాధపడుతూ పట్నానికి చేరుకుంటాడు. పట్నానికి వెళ్లి కిట్టయ్య మాట్లాడుకున్న ఆ కిరాయి ఇల్లు ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేను ఈ రెంటు ఇల్లు తీసుకోలేనయ్యా. నేను జమీందారికి డబ్బులు ఇస్తే ఇయ్యలేదని అబద్ధాలు చెప్తున్నాడు. నేను మోసపోయానయ్యా. ఇక నేను ఇక్కడికి వచ్చి పాల వ్యాపారం చేసుకునేదానంటే ఏమీ జరగదు. ఇక అది ఒక కళనే, మా అమ్మమ్మ చెప్పింది, కళగానే మిగిలిపోయేటట్టుంది. నేను మా ఊరికి వెళ్ళి ఏ పొలం పను చేసుకొని బతకాల్సిందే, ఇంకంతే నా జీవితం అని చెప్పేసి ఆ కిట్టయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో అదంతా విన్న రాధమ్మ, నువ్వు మా ఇంట్లో ఉండకుంటే ఉండకపోతివి, కానీ నిన్ను జమీందారు గారు మోసం చేశాడంటున్నావు. ఆ జమీందారు గారికి బుద్ధి చెప్పాల్సిందే అంటూ, నాన్నగారు, నేను మీకు ఒక ఉపాయం చెప్తాను. ఈ కిట్టయ్య డబ్బులు ఈ కిట్టయ్యకు వచ్చేటట్టు అంటుంది ఆ పెద్ద మనిషి కూతురు రాధమ్మ. ఆ పెద్ద మనిషి సరేనమ్మా అని చెప్పేసి ఒక ఇనుప పెట్టెలో కొన్ని బట్టలు సర్దుకొని కిట్టయ్య ఊరికి చేరుకుంటాడు. కిట్టయ్య ఊర్లోని జమీందారు గారి వద్దకు వెళ్లి,
నేను కిట్టయ్య కోసం వచ్చాను. కిట్టయ్య అవ్వ బతికున్నప్పుడు కిట్టయ్యకు నా కూతురికి పెళ్లి సంబంధం మాట్లాడుకున్నాము. ఆ తర్వాత అవ్వ చనిపోయింది. ఇప్పుడు కిట్టయ్యతో నా బిడ్డ పెళ్లి నేను ఈ ఊర్లోనే చేద్దాం అనుకుంటున్నాను. దానికోసము ఈ పెట్టెలో ఒక 50,000 రూపాయలు తెచ్చానయ్యా. మీరు చాలా మర్యాదస్తులట, మాట మీద నిలబడతారట, ఈ ఊరి పెద్ద మనిషట. అందుకే మీకు 50,000 మీ దగ్గర పెడతాను ఈ పెట్టెతోని. మీరు నేను పెళ్లి పనులు చేసుకునేటప్పుడు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఓ 1,000-2,000 అడుగుతానయ్యా, మీరు ఇవ్వండి అంటాడు. అది విన్న జమీందారు, ఈ కిట్టయ్య వాడి వల్ల నాకు లక్కు మీద లక్కు కలిసి వస్తుంది. వాడి దగ్గర 10,000 తీసుకున్నాను, వీడి వల్ల మళ్ళీ వీడెవడో వచ్చి నాకు 50,000 ఇస్తానన్నాడు అని మనసులో జమీందారు చాలా సంతోషంతో జమీందారు ముఖం వెలిగిపోతూ ఉంటుంది. సరేనండి, కిట్టయ్య నా కొడుకు లాంటి వాడు. వాడి పెళ్లి జరిగితే అందరికంటే ఎక్కువ నేనే సంతోషపడతాను. మీరు పెళ్లి పనులు చేసుకుంటూ ఉండండి, మీకు సాయంగా ఉంటాను అంటాడు జమీందారు ఆ పెద్ద మనిషితో. ఇంతలో కిట్టయ్య జమీందారు గారి వద్దకు వస్తాడు. అయ్యా, నేను మొన్నొచ్చి మిమ్మల్ని డబ్బులు అడిగితే మీరు డబ్బులు ఇయ్యలేదన్నారయ్యా. ఆ రోజు భూకంపం వచ్చిందంటే రాలేదన్నారు మన ఊరోళ్ళంతా. కానీ ఆ రోజు అమ్మగారు వంటగదిలో పాలు మాడిపోతున్నాయి ఎల్లు అని మీరు అన్నారు కదా. అమ్మగారు వంటగదిలోకి వెళ్ళంగానే పెద్ద పెద్ద శబ్దాలు వచ్చినాయి కదయ్యా అంటాడు కిట్టయ్య జమీందారు గారితో. అవునరా, నువ్వు ఆ రోజు డబ్బులు ఇచ్చింది నాకు గుర్తే ఉంది. కానీ మన దగ్గరికి మన ఊళ్ళోని 3 తాగుబోతులు నా దగ్గరకు వచ్చి అవసరానికి డబ్బులు ఇయ్యన్నారా. వాళ్లకు డబ్బులు ఇస్తే నాకు మళ్ళీ తిరిగి రావు. నీకు డబ్బులు ఇచ్చేది వాళ్ళు చూస్తే నన్ను ఇవ్వమని ఇబ్బంది పెడతారని అలా చెప్పానురా. నీ డబ్బులు ఏడిపోతాయిరా, నీ డబ్బులు నీకు ఇస్తానురా కిట్టయ్య అంటూ జమీందారు గారు లోనికెళ్లి కిట్టయ్య 10,000 తీసుకొచ్చి కిట్టయ్యకు అప్పచెప్తాడు. అదంతా చూస్తున్న పెద్ద మనిషి, కిట్టయ్య, జమీందారుకి నువ్వు డబ్బులు ఇచ్చావు, జమీందారు గారు డబ్బులు ఇవ్వలేదనగానే నువ్వు అలా తిరిగి వచ్చేస్తావా? జమీందారు గారితో గొడవకు దిగి ఖచ్చితంగా డబ్బులు ఎందుకు వసూలు చేయలేదు? నువ్వు అలా డబ్బులు ఇవ్వలేదనగానే వచ్చేసావు. నువ్వు చాలా మెతక స్వభావం గలగాడివి. ఇలాంటోనికి నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తే నా బిడ్డను రేపు ఎవరన్నా ఏమన్నా అన్నా గాని నువ్వు అలానే గమ్మున ఉంటే నా బిడ్డను ఎవరు రక్షిస్తారు? నీకు నా బిడ్డని ఇవ్వను. జమీందారు గారు, మీరు చాలా మంచోరు. మీ దగ్గరకు వచ్చినందుకే కిట్టయ్య ఇంత మెతకోవడం నాకు అర్థమైంది. వీడికి నా బిడ్డను రక్షించుకునే తెలివితేటలు లేవు. వీడికి నా బిడ్డను ఇయ్యనండి. ఇక నా పెట్ట తీసుకొని నేను వెళ్ళిపోతానండి. నేను వీడికి పిల్లని ఇవ్వనంటే ఇవ్వను అంటాడు. దాంతో జమీందారు గారు తుస్సుమంటారు. ఏంటి, వీడి 10,000 వీడికి ఇచ్చేశాను, వీడేమో పిల్లనివ్వనంటాడు, వీడేమో 50,000 ఇస్తా అన్నాడు, వీడేమో కిట్టయ్య పెళ్లి ఖర్చుల కోసం 50,000 నా వద్ద పెట్టి పెళ్లి చేస్తా మన ఊర్లో అన్నాడు, వీడిప్పుడు చెయ్యనంటున్నాడు అంటూ జమీందారు గారు జర తడబడుతూ సందేహంలో పడిపోతారు. ఇక ఆ పెద్ద మనిషి తన పెట్టె తాను తీసుకొని అక్కడి నుండి వెళ్లిపోతుంటే జమీందారు గారు అలానే చూస్తుంటాడు. ఆ పెట్టె ముఖం, ఆ పెద్ద మనిషి ముఖం. ఆ పెద్ద మనిషి వెళ్ళాక కిట్టయ్య కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కిట్టయ్య పట్నంకి వెళ్లి ఆ పెద్ద మనిషి వద్ద, నేను పాల వ్యాపారం పెట్టుకుంటానండి, నా డబ్బులు నాకు వచ్చాయి కదా, నేను మీ ఇల్లు అద్దెకి తీసుకుంటాను అంటాడు. దాంతో ఆ పెద్ద మనిషి, నువ్వు చాలా మెతక స్వభావం ఉన్నావు, నీకు ఏ పెద్ద దిక్కు లేదు, నీలాంటి వాడికి మా అమ్మాయి లాంటి తెలివిగల దాన్ని ఇచ్చి చేస్తే నువ్వు చక్కగా సంసారం చేసుకుంటావు, మీ ఇద్దరికి నేను తోడుగా ఉంటే మీరు సంతోషంగా ఉంటారు, మరి మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా కిట్టయ్య అని అడుగుతాడు. అంతకంటే ఇంకేం కావాలండి అని కిట్టయ్య ఒప్పుకుంటాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి కిట్టయ్యకు రాధమ్మకు పెళ్లి చేసి వాళ్లకు పెద్ద దిక్కుగా ఉండి వాళ్ళ మంచి చెడులు చూసుకుంటాడు. అప్పుడు కిట్టయ్య, రాధమ్మ, ఆ పెద్ద మనిషి సంతోషంగా ఉంటారు. ఇదండి, భగవంతుడు ఎవరిని ఎలా చూడాలో అలా డిజైన్ చేసి పెడతాడు. ఒకడు అమాయకుడు వీడు ఎలా బతుకుతాడు అనడానికి లేదు, వీడు ఇంత రాక్షసుడు ఎందుకు ఇలా దేవుడు వీడిని పుట్టించాడు అనడానికి కూడా లేదండి. ఎవడి కర్మకు వాడు అలా డిజైన్ చేయబడతాడు అంతే. మనము ఈ భూమి మీద పుట్టామే కానీ నిమిత్త మాత్రులము, భగవంతుడు ఆడించే తోలుబొమ్మలం మాత్రమే. కాకపోతే మానవ జన్మ ఎత్తాము కాబట్టి మనకంటూ కొంత ఆలోచన శక్తి ఉంది, ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ జ్ఞానం ఉంది. ఏది తెలియకపోతే దాన్ని నేర్చుకోవాలి. ఇది మంచి మార్గము అనుకుంటే ఆ మంచి మార్గంలో నడవడానికే ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం సంతోషంగా ఉంటాము.
మనం ఏం చేస్తే మనకు అదే వస్తుందండి. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడే. ఏదైనా కర్మ గెట్ బ్యాక్ కాక తప్పదు. కాబట్టి మనం ఎవ్వరికీ హాని చేయకుండా, మనకు ఎవరైనా హాని తలపెట్టినా మనం ఊరుకోకుండా ఉంటే అప్పుడు మనము లైఫ్ను బ్యాలెన్స్ చేసుకుంటూ జీవించగలుగుతాము. ఇదండి మెతక స్వభావం కలిగిన కిట్టయ్య కథ. ఎటు నుంచి ఎటు మలుపులు తిరిగిందో విన్నారు కదా. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.